సో, ఈరోజు క్లాస్‌లో ప్రాబ్లమ్స్‌ని కాసేపు పక్కన పెట్టి, ఇక్కడున్న ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందామండి. అంటే ఫ్యూచర్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే సెట్టింగ్స్ అనమాట అండి. మన టాలీలో మనకు కావాల్సినట్టు అంటే మన క్లయింట్‌కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఆ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి మనం ఈ సెట్టింగ్స్ అనేవి యెస్ ఆర్ నో అంటే ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అనేది మనం చేస్తాం అనమాట. ఓకే. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనంటే, ఫస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినయన్నీ గూడా సెట్టింగ్స్ ఇక్కడున్నాయి. నెక్స్ట్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినయన్నీ గూడా ఇక్కడున్నాయి. టాక్సేషన్‌కి సంబంధించినయన్నీ గూడా ఇక్కడున్నాయి. నెక్స్ట్ ఆన్‌లైన్ యాక్సెస్, పేరోల్ అంటే హెచ్ఆర్ మాడ్యూల్‌కి సంబంధించి. నెక్స్ట్ అదర్స్, సమ్ ఫ్యూచర్స్ ఇంకేమన్నా కొత్తగా యాడ్ ఆన్ అయినా సరే ఈ అదర్స్‌లో యాడ్ అవుతాయండి. ఓకే. సో, ఈ వన్ బై వన్ ఈ ఫ్యూచర్స్ ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? వీటి యొక్క పర్పస్ అండ్ యూజ్ ఏంటనేది ఈరోజు క్లాస్‌లో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ అకౌంటింగ్ సెక్షన్స్‌లో ఓకే. మోరోవర్ ఈ ఫ్యూచర్స్ మనకి ఓపెన్ అవ్వాలి అనంటే, మన కీబోర్డ్‌లో F11 అనేది యూజ్ చేయాలండి. F11 బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే. నెక్స్ట్. మెయింటైన్ అకౌంట్స్. ఇక్కడ ఎస్ అని ఉంటేనే మనకి గేట్‌వే ఆఫ్ టాలీలో మనకి అకౌంట్‌కి సంబంధించిన ఫ్యూచర్స్ అనేవి మనకి డిస్‌ప్లే కనబడుతుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రిపోర్ట్స్ చూసారండి? రిపోర్ట్స్ కింద బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి గేట్‌వే ఆఫ్ టాలీలో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే, మన F11 ఫ్యూచర్స్‌లో ఆ సెట్టింగ్స్‌ని డిజేబుల్ చేసాం. అంటే నో అనే ఆప్షన్ ఇచ్చామనమాట. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ ఆప్షన్స్ రావాలి అనుకుంటే గనక, మన కీబోర్డ్‌లో F11 ప్రెస్ చేసి, ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ దగ్గర యెస్ అనేది క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు చూసారా మనకి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనబడుతున్నాయి. సో, గేట్‌వే ఆఫ్ టాలీలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉండాలి అనేది టోటల్‌గా ఈ F11 ఫ్యూచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయింటైన్ అకౌంట్స్ తర్వాత ఎనేబుల్ బిల్ వైస్ డే. ఎనేబుల్ బిల్ వైస్ ఎంట్రీ అనేది ఏంటి అంటే, ఇన్ కేస్ ఇది యెస్ అనేది ఇచ్చామనుకోండి, మనం ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం పోస్ట్ చేస్తున్నామని అర్థం. అంటే సారీ. ఒక ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఓకే. ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ మనకి మల్టిపుల్ డేట్స్‌లో మనకి ఆర్డర్స్ అనేవి పెట్టిందనుకోండి కంపెనీకి. ఓకే. ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్చ్, 3 మార్చ్, 5 మార్చ్. ఓకే. ఇలా డిఫరెంట్ డేట్స్‌లో వాళ్ళు మనకు ఆర్డర్స్ పెట్టారు. మనం డెలివరీస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ బిల్ వైస్ ఎంట్రీ అంటే ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఔట్‌స్టాండింగ్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. అప్పు ట్రాన్సాక్షన్స్ అనుకోండి. అప్పు ట్రాన్సాక్షన్స్ అయితే మనం ఆ రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ టైమ్. 30 రోజులు గడువు. అంటే ఏ లిమిటెడ్ మన కంపెనీకి 30 రోజుల లోపల ఏదైతే మెటీరియల్ బై చేశారో, సరుకు కొన్నారో అవి మనకి తిరిగి ఇచ్చేయాలి ఆ అమౌంట్ అనేది. సో, ఇక్కడ డేట్ ఎప్పటి నుంచి కాలిక్యులేట్ అవుతుంది? జనరల్‌గా ఈ ఇన్వాయిస్ డేట్ నుంచి కాలిక్యులేట్ అవుతుందండి. ఇది 1 మార్చ్ నుంచి కాలిక్యులేట్ అవుతుంది. ఇది 3 మార్చ్ నుంచి, ఇది 5థ్ మార్చ్ నుంచి. ఓకే. వీటి నుంచి ఆ డేట్స్ వైస్‌గా అది కాలిక్యులేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ కంపల్సరీగా అప్పుడు మనం ఎనేబుల్ బిల్ వైస్ ఎంట్రీ యెస్ అనేదే ఇవ్వాలండి. ఎందుకంటే ఈ బిల్ సెపరేట్‌గా కాలిక్యులేట్ అవ్వాలి. ఈ బిల్ సెపరేట్‌గా కాలిక్యులేట్ అవ్వాలి. ఎందుకంటే డేట్స్ అది వేరు కదండీ! డేట్స్ వేరైనప్పుడు క్రెడిట్ పీరియడ్ 30 రోజులు ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 మార్చ్ 30 రోజులు గడివిస్తే ఎంతవుతుంది? అది 31 మార్చ్ కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇది 3 మార్చ్. ఇది యాక్చువల్‌గా ఎప్పటికి రావాలి? 2 ఏప్రిల్‌కొస్తుంది. అంటే 2 ఏప్రిల్ లోపు వాళ్ళు పే చేసేయాలి. ఇది 5థ్ మార్చ్. ఇది యాక్చువల్‌గా ఎప్పటికి రావాలి? నెక్స్ట్ 5థ్ ఏప్రిల్ లోపు క్లియర్ అయిపోవాలి ఎగ్జాంపుల్‌కి.
అంటే అక్కడ డ్యూ డేట్ ఏదైతే ఉందో అది మారిపోయింది చూసారా? ఎప్పుడైతే మీరు బిల్ వైజ్ ఎంట్రీ అనేది ఎనేబుల్ చేస్తారో, ఈ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డేట్స్ ప్రకారం దేనికి తగ్గట్టుగా ఆ ఇన్వాయిస్ అనేది సెపరేట్‌గానే మెయింటైన్ అవుతుందండి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ బిల్ వైస్ ఎంట్రీ అనేది మనం మెయింటైన్ చేయలేదు. ఇప్పుడున్నట్టే నో అనేది ఉంచాం. అప్పుడేమవుతుంది? ఈ 3 ట్రాన్సాక్షన్స్ కలిపి సింగిల్ ఎంట్రీ అయిపోతుందండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ 31 మార్చ్ అనేది 5థ్ ఏప్రిల్ అని ఉండదు. 2nd ఏప్రిల్ అనేది ఉంటుంది. అంటే ఆ 3 బిల్స్‌కి సంబంధించి వాళ్ళు 2nd ఏప్రిల్ లోపు వాళ్ళు పేమెంట్ చేసేయాలి. ఏ బిల్‌కి ఆ బిల్ సెపరేట్ అనేది ఉండదు. ఓకేనండి. ఇది బిల్ వైస్ ఎంట్రీ అంటే. మన క్రెడిట్ ట్రాన్సాక్షన్, అప్పు ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు 30 రోజులు, 15 రోజులు గడువనేది ఇస్తాం కాబట్టి, ఆ రోజు కాలిక్యులేట్ చేయడానికి ఏ ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ సెపరేట్‌గా మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే గనక, అక్కడ మనం ఈ బిల్ వైస్ ఎంట్రీ అనేది చూద్దాం. యెస్ అనే ఇవ్వాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ గనక అదుంటే, అప్పుడు మనం ఫ్యూచర్స్‌లోకెళ్ళి F11 ప్రెస్ చేసి ఫ్యూచర్స్‌లోకెళ్ళి మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ యెస్ అనేది ఇస్తామనమాట. ఓకేనండి. లక్ష్మి గారు మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? సార్ మళ్ళొకసారి చెప్పరా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారండి. టాలీకి జాయిన్ అవుతున్నారు. 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. నా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతున్నారు టాలీ కోర్స్‌కి. వీళ్ళు ఫస్ట్ మార్చ్‌న జాయిన్ అయ్యారు. ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు 15థ్ మార్చ్‌న జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. 15థ్ మార్చ్‌న జాయిన్ అయ్యారు. ఇంకొకళ్ళు 20థ్ మార్చ్‌న జాయిన్ అయ్యారు. వీళ్ళకి నేను చెప్పాను మీరు ఫుల్ పేమెంట్ అనేది మీరు జాయిన్ అయిన ఒక 15 డేస్ లోపల చేసేయాలండి అని చెప్పాను. ఓకే. అంటే ఏ స్టూడెంట్‌ది ఆ స్టూడెంట్ సెపరేటే కదండీ! ఇప్పుడు నేను ఫస్ట్ మార్చ్ జాయిన్ అయిన స్టూడెంట్‌కి నేను మామూలుగా డ్యూ డేట్ ఎప్పటిలోపల కంప్లీట్ చేయాలని చెప్పినట్టు అంటే 15 డేస్. తను జాయిన్ అయిన 15 డేస్ లోపు తను క్లియర్ చేసేయాలి. అంటే 16థ్ మార్చ్ కల్లా క్లియర్ చేసేయాలి పేమెంట్ అనేది. 15థ్ మార్చ్‌న జాయిన్ అయిన స్టూడెంట్ ఎప్పటిలోపులు 15 డేస్ నేను గడువిచ్చాను కాబట్టి 31 మార్చ్ లోపల క్లియర్ చేసేయాలి. ఈ డీటెయిల్స్ నేనెలా ట్రేస్ ఔట్ చేయగలను? మెయింటైన్ బిల్ వైస్ డీటెయిల్స్. ఏ బిల్‌కి ఆ బిల్లు సెపరేట్‌గా నేను మెయింటైన్ చేయగలిగితేనే, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది నేను తెలుసుకోగలుగుతాను. అలా కాకుండా ఇప్పుడు మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అనేది నేను మెయింటైన్ చేయలేదనుకోండి. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఫస్ట్ మార్చిన జాయిన్ అయిన స్టూడెంట్ 31న మార్చిన పే చేసినా గూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేసేస్తుంది. యాక్చువల్‌గా వాళ్ళకిచ్చిన గడువు నేను 15 డేసే. కానీ ఈ బిల్ వైస్ ఎంట్రీ నేను నో అని ఇవ్వటం వల్ల 31 మార్చ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అంటే వాళ్ళెప్పుడు పేమెంట్ చేసినా సరే, అది కరెక్ట్‌గా పే చేసినట్టుగానే వస్తుంది సిస్టమ్ అనేది. ఓకే. సో, ఏ స్టూడెంట్‌కి ఆ స్టూడెంట్ సెపరేట్ ఇన్వాయిస్ నేను మెయింటైన్ చేయాలి. ఈ డ్యూ డేట్స్ కరెక్ట్‌గా నేను కంట్రోల్ చేయాలి అనుకుంటే, నా ఆర్గనైజేషన్‌లో నేను మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అనేది యెస్ అనే ఆప్షన్ ఇచ్చుకుంటాననమాట. లేకపోతే ఏ స్టూడెంట్ ఎప్పుడిచ్చినా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేసేస్తుంది. అది కరెక్ట్ కాదు కదా! ప్రాసెస్ అయితే. అందుకని మనం ఒక సిస్టమాటిక్ వేలో ఎగ్జాక్ట్ పాయింట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అనేది మనం ఎనేబుల్ చేస్తాం అన్నమాట. ఓకేనండి. పాయింట్ అర్థమైందా మీకు? ఓకే సార్ అర్థమైంది. ఓకే. సింపుల్‌గా మెయింటైన్ బిల్ వైస్ ఎంట్రీ అంటే ఏ ఇన్వాయిస్‌కి ఆ ఇన్వాయిస్ సెపరేట్‌గా మెయింటైన్ చేస్తారు. మిక్స్ చేయకూడదు. ఆ ఇన్వాయిస్, ఈ ఇన్వాయిస్ లేదా ఆ స్టూడెంట్, ఈ స్టూడెంట్ ఫీ డీటెయిల్స్‌ని మనం మిక్స్ చేయకూడదు. దేనికి అది సెపరేట్‌గా మెయింటైన్ చేస్తూ, దేనికి సెపరేట్‌గా క్రెడిట్ పీరియడ్ అనేది మనం ఎనేబుల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనేది ఏంటంటే అండి, కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి మీకు ఒక సింపుల్ మీనింగ్ చెప్తాను. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విచ్ ఈస్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్
ఫర్ ఇట్స్ కాస్ట్. అంటే ఆర్గనైజేషన్‌లో ఏదైతే ఎక్స్‌పెన్సెస్ జరుగుతాయో, ఖర్చులవుతాయో, ఆ ఖర్చులకి మేనేజర్ అనేవాడు ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి జనరల్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్, ఎంప్లాయీ సాలరీస్, అలాగే డిపార్ట్మెంటల్ మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇలాంటి డిఫరెంట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ మన కాస్ట్ సెంటర్స్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. మెయిన్ కాస్ట్ సెంటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మనం ఎక్కడైతే అన్నెసెసరీ కాస్ట్ ఉంటుందో, అనవసరమైన ఖర్చులు ఎక్కడైతే ఉంటాయో దాన్ని ట్రేస్ ఔట్ చేసి, ఆ అన్నెసెసరీ కాస్ట్‌ని ఎలిమినేట్ చేయటం అనేది మెయిన్ కాస్ట్ సెంటర్ యొక్క ఉద్దేశ్యం అనమాట. ఓకే. అంటే దీనివల్ల ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మీకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ టాలీ ప్లస్ ఎంఎస్ ఆఫీస్ ఫీజు నేను మీకు 7,000 అని చెప్పానండి. ఓకే. ఇది మీరు జాయిన్ అయ్యే టైంలోనే నేను చెప్పాలి. కదా! మీరు జాయిన్ అయిన టైంలోనే నేను చెప్పాలి. లేదంటే మీరు కోర్స్ అంతా జాయిన్ అయిపోండి. మీకు చెప్పిన క్లాసెస్‌కి ఎంత ఖర్చవుతుందో నేను కాలిక్యులేట్ చేసుకొని, కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు ఫీజ్ చెప్తాను అంటే మీరు జాయిన్ అవుతారా? కంపల్సరీ జాయిన్ అవ్వరు. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ నేను మీకు ఆ ఫీ అమౌంట్ అనేది చెప్పేయాలి. అంటే నేనిక్కడ ఫీ అమౌంట్ మీకు ముందుగానే డిస్క్లోజ్ చేయాలంటే, నేను ముందుగానే కాస్ట్ అనేది కాలిక్యులేట్ చేయాలి. నేను మామూలుగా ఒక్కొక్క పర్ అవర్‌కి నాకు ఎక్స్‌పెన్సెస్ ఎంతవుతున్నాయి అనేది నేను కాలిక్యులేట్ చేసుకుంటే, దానికి నేను మార్జిన్ యాడ్ చేసుకొని, అప్పుడు నేను టాలీ ఫీజెంత, ఎంఎస్ ఆఫీస్ ఫీజెంత, ఎస్ఏపీ ఫీ ఎంత అనేది నేను మీకు చెప్పగలుగుతాను. అంటే కాస్ట్ ఆల్రెడీ నేను ఎస్టిమేషన్ అనేది వెయ్యాలి. ఆ ఎస్టిమేషన్ నేను ఎలా వేస్తాను? కాస్ట్ సెంటర్స్. కాస్ట్ సెంటర్స్. ఓకే అండి. కాస్ట్ సెంటర్స్ ఏం చేస్తాయనంటే, ఒక డిపార్ట్‌మెంట్‌లో గాని, ఒక డివిజన్‌లో అంటే ఐ మీన్ ఒక బ్రాంచ్‌లో గాని, టోటల్ ఎక్స్‌పెన్సెస్ ఎంతవుతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. దాని ద్వారా మనం ఏం చేయొచ్చంటే, నెక్స్ట్ ఇయర్ ఎంత అవ్వచ్చు అనే ఒక ఎస్టిమేషన్‌కొస్తామండి. దాన్ని బట్టి మన సెల్లింగ్ ప్రైజెస్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను కాస్ట్ సెంటర్స్ గురించి తెలియాలంటే. ఇక్కడ ఒక రిలయన్స్ ఫ్రెష్ అనే ఒక బ్రాంచ్ ఉందనుకోండి. ఓకే. ఇందులో ఒక 50 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి యావరేజ్‌న రూ. 10,000 సాలరీ అనుకోండి. అంటే 5,00,000. ఏంటిది 5,00,000 వాళ్ళ సాలరీ. ఈ కాస్ట్ సెంటర్ ఏం చెప్తుంది? లాస్ట్ ఇయర్ ఈ రిలయన్స్ ఫ్రెష్‌లో ఎంప్లాయీస్ సాలరీ మనం 5,00,000 పే చేసాం. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ సాలరీ ఒక 20% ఇంక్రీజ్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండొచ్చు? 6,00,000. మన ఓన్లీ మీరు మెయింటెనెన్స్, యుటిలిటీ బిల్స్ ఇయన్నీ పక్కన పెట్టండి. రిలయన్స్ ఫ్రెష్‌లో ఎంప్లాయీ కాస్ట్ ఒక్కటే ఉందనుకోండి ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ ఎగ్జాంపుల్‌కి ఓన్లీ రిలయన్స్ ఫ్రెష్‌లో ఎంప్లాయీ కాస్ట్ ఒకటే ఉంది అనుకోండి. లాస్ట్ ఇయర్‌లో 5,00,000 అయింది. వాళ్ళ సాలరీ ఇంక్రిమెంట్ పెరగటం వల్ల ఓ 20% పెరిగిందనుకుంటే 6,00,000 అవుతుందని ఒక ఎస్టిమేషన్‌కొచ్చు. అది కాస్ట్ సెంటర్ మనకి చెప్తుంది. ఓకే. ఈ రిలయన్స్ ఫ్రెష్‌లో ఎంప్లాయీ కాస్ట్ ఎంతవుతుందంటే 6,00,000. ఇప్పుడు ఇది మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేస్తుంది? ఓహ్ మై గాడ్! 6,00,000 ఖర్చవుతుందంటే మనం ఎంత సేల్స్ చెయ్యాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 మనం మెటీరియల్ అమ్ముతుంటే అందులో 40 రూపీస్ మనకి లాభం అనుకోండి. ఇప్పుడు ఈ లాభంలో నుంచే కదా వీళ్ళ సాలరీస్ మనం పే చేయగలిగింది. రూ. 100 మెటీరియల్ నేను అమ్ముతున్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ గాని, లేదంటే వేరే గ్రోసరీ ఐటెమ్స్ రైస్ గాని అమ్మినప్పుడు ఆన్ అన్ యావరేజ్‌న రూ. 100 అమ్మిన సరుకుకి రూ. 40 నాకు లాభం మిగులుతుందనుకోండి. ఈ రూ. 40 వచ్చిన లాభంలో నుంచేగా ఈ 6,00,000 సాలరీ వాళ్ళు పే చేసేది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100లో 40% మనకి ప్రాఫిట్ ఉందనుకోండి. ఆ 40% 6,00,000 అనుకుంటే 100% ఎంతవుతుంది? 15,00,000. 15,00,000 అంటే 15,00,000 మనం సరుకు అమ్మామనుకోండి. 6,00,000 లాభం మిగులుతుంది. ఆ 6,00,000 లాభం ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వటానికి పనికొస్తుంది. అంటే రిలయన్స్ ఫ్రెష్ ఈ ఏడాది కనీసం 15,00,000 వాల్యూ సేల్ చేయాలి. లేకపోతే అది నష్టంలోకి వెళ్ళినట్టే.
ఓకేనండి. ఈ 15,00,000 సేల్స్‌ని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కి టార్గెట్స్ కింద ఇస్తారండి. ఇదిగో ఇక్కడ 10 మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఓకే. వీళ్ళకి సంవత్సరం మొత్తానికి ఒక్కొక్కళ్ళకి 1,50,000 టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు. ఇలా టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి మేనేజ్మెంట్‌కి ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందండి? కాస్ట్ సెంటర్స్ నుంచి వచ్చింది. కాస్ట్ సెంటర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి కాస్ట్ ఎంత అవుతుందో తెలుస్తుంది. ఆ కాస్ట్ ఎంత అవుతుంది కాబట్టి మనం ఎంత సేల్స్ చేస్తే గాని ఈ కాస్ట్‌ని రికవరీ చేయలేము అనేది తెలుస్తుంది. ఆ సేల్స్‌ని బట్టి వాళ్ళ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటారండి. ఇలా వన్ బై వన్ ఒకదానికొకటి లింక్ అనేది ఉంటుంది కార్పొరేట్ కంపెనీస్‌లో. ఓకేనండి. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. యాక్చువల్‌గా మనం టాలీలో ఈ కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ మనం సెట్టింగ్స్ చేయమండి. ఎందుకంటే మాక్సిమం ఒక హై ఎండ్ కంపెనీ గనక టాలీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తే అప్పుడు కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. నార్మల్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవై అవి కాస్ట్ సెంటర్ జోలికి రావన్నమాట. ఓకేనండి. సో, జస్ట్ మీకది ఆ కాన్సెప్ట్ మటికి గుర్తుపెట్టుకోండి. దాని వరకు గుర్తుపెట్టుకొని ఓకే. దీన్ని ఇలా యూజ్ చేస్తారు. దీనివల్ల ఇది ఉపయోగం. ఈ కాస్ట్ అనేది తెలుసుకోవటం వల్ల మన టార్గెట్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దానివల్ల కంపెనీని లాభాల్లోకి మనం నడిపించొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్. ఇక్కడ నేను ఎస్ అని ఇచ్చాననుకోండి. ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అంటే ఇక్కడ మనం బిల్ వైస్ ఎంట్రీలో క్రెడిట్ పీరియడ్ కదండీ! క్రెడిట్ పీరియడ్. బిల్ వైస్ ఎంట్రీ అంటే మనం ఎన్ని రోజులు గడువిస్తున్నాము. అది ఏ ఇన్వాయిస్‌కి ఆ ఇన్వాయిస్ సెపరేట్‌గా కాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ ఇచ్చామనుకోండి. 30 డేస్ దాటిన తర్వాత 30 డేస్ దాటిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పడుతుందండి. 30 రోజులు గడువిచ్చాం. వాళ్ళు పే చేయలేదు. 30 రోజులు దాటిన తర్వాత ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఎ ఉండాలా? లేదా? ఉంటే ఎంత? అనేది ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్‌లో ఇస్తాం. అంటే మనం అక్కడ యెస్ అని ఇచ్చామంటే, మనం బయట వ్యక్తులకి అప్పిచ్చే దాని మీద ఇంట్రెస్ట్ గూడా పెనాల్టీ కింద ఇంట్రెస్ట్ గూడా కాలిక్యులేట్ చేస్తామని అర్థం. ఓకే. నెక్స్ట్. ఇది టోటల్‌గా అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నమాట. నెక్స్ట్. ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే స్టాక్ మేనేజ్‌మెంట్ అండి. మనం ఏవైతే గూడ్స్ కొని అమ్ముతూ ఉంటామో, ఐదర్ అది జ్యువెల్లరీ అవ్వచ్చు, గ్రోసరీ ఐటెమ్స్ అవ్వచ్చు, టెక్స్‌టైల్స్, క్లాత్ ఐటెమ్స్ అవ్వచ్చు, ఫుడ్ ఐటెమ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ మనం ఏదైతే కొని అమ్ముతూ ఉంటామో అయన్నీ గూడా మనకి ఇన్వెంటరీ కిందకే వస్తాయి. మెయింటైన్ ఇన్వెంటరీ. యాజ్ యూజువల్ ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ అని ఉంది చూసారా? అలాగే ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్టింగ్ గేట్‌వే ఆఫ్ టాలీ చూసి ఇది చూద్దామండి. ఓకే. ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ అని ఉంది చూసారా? స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగరీ, స్టాక్ ఐటెమ్. ఎందుకంటే F11 ఫ్యూచర్స్‌లో ఇన్వెంటరీకి సంబంధించిన కంట్రోల్స్ ఎస్ అని ఉన్నాయన్నమాట. ఇన్వెంటరీకి సంబంధించిన కంట్రోల్స్ ఎస్ అని ఉన్నాయి. ఓకే. కాబట్టి మనకి ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీలో మాస్టర్స్‌లో ఇన్వెంటరీ మాస్టర్స్ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నో అని పెడుతున్నానండి. NO నో. కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూసారా? నేను గేట్‌వే ఆఫ్ టాలీలో క్రియేట్ బటన్ ఓపెన్ చేయగానే ఇక మనకి ఇన్వెంటరీ మాస్టర్స్ కనబడట్లేదు. ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ ఒకటే కనబడుతుంది. అంటే ఆర్గనైజేషన్‌లో స్టాక్ ఐటెమ్స్ లేవనుకోండి. అంటే కొనటం, అమ్మటం ఆ ప్రాసెస్ లేదనుకోండి. మనం దాన్ని డిజేబుల్ చేసేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్‌స్టిట్యూట్ ఉంది. నా ఇన్‌స్టిట్యూట్‌లో ఇన్వెంటరీ ఉండదు. కొనటం, అమ్మటం ఉండదుగా. ఇక్కడ ఓన్లీ సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్ అనే సర్వీసెస్. ఇక్కడ కొనటం, అమ్మటం ఉండదు. కాబట్టి నాలాంటి ఆర్గనైజేషన్స్‌కి ఇన్వెంటరీతో పని లేదు. అప్పుడు మనం దాన్ని డిజేబుల్ చేసేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ యెస్ అని ఇస్తున్నానండి మళ్ళీ. యెస్ అని ఇచ్చి కంట్రోల్ ఏ సేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. చూసారా ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చేసింది. సో, ఇక్కడ మీ స్క్రీన్ మీద ఏది డిస్‌ప్లే అవ్వాలి, ఏది డిస్‌ప్లే అవ్వకూడదు అనేది టోటల్‌గా F11 ఫ్యూచర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, మళ్ళీ నేను F11 ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అంటే కంబైన్ అనమాట అండి. ఆర్గనైజేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టోర్స్ గాని, జ్యువెల్లరీ షాప్, టెక్స్‌టైల్ షాప్స్ అలాగే
హోటల్స్. వీటిల్లో ఏంటి అని అంటే ఇన్వెంటరీ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. అంటే మనం బోత్ అకౌంటింగ్ ప్లస్ స్టాక్ ఐటమ్స్ రెండు కూడా మనం మేనేజ్ చేసుకుంటున్నామని అర్థం, కంబైన్ చేస్తున్నామని అర్థం. ఓకే, ఆ కాంబినేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను ప్రాబ్లంలో వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, అకౌంట్స్ ఇన్వెంటరీ యొక్క కాంబినేషన్ ఏంటి అని అంటే మీకు ఒక సింపుల్ ఐడియా కోసం ఒకటి చెప్తాను. ఇది గోడౌన్ అనుకోండి. ఓకే, ఇక్కడ మనం గూడ్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. సారీ, ఇది అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ గోడౌన్లో కొంత స్టాక్ అనేది వచ్చిందండి, అన్లోడింగ్ జరిగింది. ఇక్కడ ఉన్న గోడౌన్ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడంటే వాడు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి, మెటీరియల్ డాక్యుమెంట్, దాంట్లో ఇంత స్టాక్ తీసుకున్నాను ఎంట్రీ చేసి ఈ డాక్యుమెంట్ని మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీకు అంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి. మీరు ఆ డాక్యుమెంట్ని గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ అంటారు, దీన్ని జిఆర్ అంటారు, గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ని ప్రూఫ్ కింద తీసుకుని మీరు అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు. అంటే ఐ మీన్ పర్చేజ్ ఇన్వాయిస్ అనేది ఎంటర్ చేస్తాం. అకౌంటింగ్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటేనే ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ ఇంటిగ్రేట్ అంటే ఏంటి అంటే మనం ఈ డాక్యుమెంట్ని, పర్చేజ్ డాక్యుమెంట్ని రెండింటిని మిక్స్ చేస్తున్నాం అనమాట. రెండింటిని మిక్స్ చేయడం ఏంటి, రెండింటిని కంబైన్ చేయడం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అనే ఆప్షన్ ఇస్తామో ఇక్కడ గోడౌన్ ఇన్ఛార్జ్ గూడ్స్ రిసిప్ట్ ఎంటర్ చేశాడు అంటే కంపల్సరీ మనం ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాల్సిందే. ఇన్వాయిస్ ఎంటర్ చేయకుండా ఆ టాస్క్, ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదన్నమాట. మనకు అది అక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక ఎర్రర్ కింద, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ కింద చూపిస్తుంది. ఇంకో మీనింగ్ చెప్పాలి అంటే, ఇంకో అర్థంలో చెప్పాలంటే మీరు ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ అనేది ఎంటర్ చేయాలనుకోండి, దానికి జిఆర్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. నార్మల్గా ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అనేది నో పెట్టాను అనుకోండి, మీరు గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్, ఆ గోడౌన్ ఇన్ఛార్జ్ మీకు పంపించే డాక్యుమెంట్ ఉంది చూసారా, అది లేకపోయినా మీరు పర్చేజెస్ అనేది ఎంట్రీ చేసేయచ్చు, పర్చేజ్ ఇన్వాయిస్ మనం క్రియేట్ చేసేయచ్చు టాలీలో. కానీ వన్స్ ఇక్కడ ఎస్ అనేది ఇచ్చాము అంటే కంపల్సరీ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ ఉంటేనే పర్చేజ్ ఇన్వాయిస్ మీరు క్రియేట్ చేయగలరు. ఓకేనే, డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు? అంటే మీకు రిఫరెన్స్ డాక్యుమెంట్ ఉంటేనే మీరు పర్చేజెస్ అనేది మీరు ఎంట్రీ చేయగలరు, లేకపోతే లేదు. ఓకేనండి, అర్థమైందా మీకు కాన్సెప్ట్? ఓకే సార్, అర్థమైంది. నెక్స్ట్, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేవి ఏంటి అంటే మనకి ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయండి. అంటే డీలర్ ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, అంటే సేమ్ ప్రోడక్టే. రిటైలర్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అనుకోండి, ఇప్పుడు హెచ్యుఎల్ కంపెనీ వాడు సింతాల్ సోప్స్ ఉన్నాయి. ఓకే, ఈ సింతాల్ సోప్స్ డీలర్కి ఒక ప్రైస్ ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్కి ఒక ప్రైస్ కింద ఇస్తాడు, రిటైలర్స్కి ఒక ప్రైస్ కింద ఇస్తాడు. అంటే వాళ్ళు కొనే బల్క్ని బట్టి, వాళ్ళు ఎంత ఎక్కువ క్వాంటిటీ కొంటారో అంత తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటాడు. కానీ ముగ్గురికి ఇచ్చే ప్రైస్ మట్టికి ఒకటి కాదు, వేరు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ప్రైస్ లెవెల్స్లో మనం కన్సిడర్ చేస్తాం. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే మీనింగ్ అది. మన ఆర్గనైజేషన్లో సేమ్ ప్రోడక్టే కానీ డిఫరెంట్ ప్రైజెస్కి మనం సెల్ చేస్తున్నప్పుడు డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, రిటైలర్స్కి, అలాగే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్కి ఏమన్నా అలా వేరు ప్రైజెస్కి మనం సేల్ చేసినప్పుడు ప్రైస్ లెవెల్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఆ ప్రైస్ లెవెల్ అనేది అక్కడ ఇచ్చిన డీలర్ని బట్టి ఒకటి, డిస్ట్రిబ్యూటర్ని బట్టి ఒకటి, పర్చేజ్ సేల్స్ ఇన్వాయిస్లో ఎంట్రీ పోస్ట్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనేబుల్ బ్యాచెస్. ఎనేబుల్ బ్యాచెస్ అనేవి ఏంటి అంటే మన పర్చేజెస్ సేల్స్ చేసినప్పుడు ఆ బ్యాచ్ నెంబర్స్ మనం ఎంట్రీ చేయడానికి మనం ఎంట్రీ చేయాలనుకుంటే కనుక ఆ బ్యాచెస్ అనేవి ఎనేబుల్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇది బ్యాచెస్ అనేది ఇంపార్టెంట్ అంటే, నేను ఒక
ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సర్ఫ్ ఎక్సెల్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. ఈ పర్సన్ సర్ఫ్ ఎక్సెల్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అలాగే సర్ఫ్ ప్యాకెట్స్ లోకల్ మార్కెట్లో షాప్స్లో వేస్తూ ఉంటారు. ఓకే అండి. షాప్స్లో వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక షాప్ అతను ఇంటెలిజెంట్గా ఏం ఆలోచించాడంటే, ఇతను ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్స్ సేల్ చేశాడు. ఈ షాప్ అతను తెలివిగా ఏం చేశాడంటే, అతను వేరే దగ్గర నుంచి కూడా సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్స్ కొన్నాడు. వేరే పర్సన్ దగ్గర నుంచి. ఓకే. వేరే అదర్ డిస్ట్రిబ్యూటరో, డీలరో, రిటైలరో, మ్యానుఫ్యాక్చరరో కొన్నాడు. ఇప్పుడు ఈ షాప్ అతనికి సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. అంటే ప్యాకెట్‌లో ప్రాబ్లమ్ వల్ల అది స్పాయిల్ అయిపోయింది. డ్యామేజెస్ అయినాయి. ఇతను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నాడో అతను రిటర్న్ యాక్సెప్ట్ చెయ్యడు. ఈ రిటర్న్ అనేది తీసుకోడు అనుకోండి. ఈ షాప్ అతను తెలివిగా ఏం చేస్తాడు? ఓహో! ఈ ప్రొడక్ట్ ఇతను కూడా మనకి సేల్ చేస్తున్నాడు కదా! ఇతనైతే రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాడు కదా! అందుకని ఈ డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్స్ తన దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు కదండీ! ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఓకే. తనేం చేస్తాడు తెలివిగా, ఇదిగో అయ్యా నువ్వు ఇచ్చిన సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్సే నాకు నచ్చలేదు, డ్యామేజ్ అయిపోయినాయి, నువ్వు తీసేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి? ఓహ్ మై గాడ్! నేను అమ్మిన సరుకు బాలేదా? అయితే సరే నేను రిటర్న్ తీసేసుకుంటున్నానని అమాయకంగా తీసేసుకోవాలి. కానీ యాక్చువల్‌గా అది వాడు సేల్ చేసిన స్టాకా అది? అంటే కాదు. అందుకని వీడు డిస్ట్రిబ్యూటర్ తెలివిగా ఏం చేస్తాడు? బ్యాచ్ నంబర్స్ ఎంటర్ చేస్తాడు. వీడు అమ్మే స్టాక్ ఏదైతే ఉందో దాని మీద బ్యాచ్ నంబర్ ఉంటుంది. బ్యాచ్ నంబర్ 100 అనో, 200 అనో, లేదంటే 333 అనో సంథింగ్ ఉంటుంది. అప్పుడు వీడేం చెప్తాడు, బాబు నేను నీకు అమ్మిన స్టాక్ బ్యాచ్ నంబరు 333. కానీ నువ్వు నాకిచ్చిన బ్యాచ్ నంబర్ 222 ఉంది. నేను అమ్మిన సరుకు కాదది. ఇదిగో బిల్ ఉంది చూసుకో. నీకు అమ్మిన బిల్ మీదే బ్యాచ్ నంబర్స్ కూడా ఎంట్రీ అయ్యి ఉన్నాయి. కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి నాకు వేరే అదర్ స్టాక్ నాకు రిటర్న్ ఇస్తే ఎలాగా? నేను ఎందుకు ఒప్పుకుంటానని ఈ డిస్ట్రిబ్యూటర్ తిరిగి వాడి కంప్లెయింట్‌ని క్లోజ్ చేస్తాడు. ఓకే అండి. బ్యాచ్ నంబర్స్ వీళ్ళకి అలా యూజ్ అవుతాయి. అంటే మనం అమ్మిన సరికి వాళ్ళు తిరిగిస్తున్నారు ఆ కస్టమరు. రిటర్న్ ఇచ్చేటప్పుడు వేరే సరుకు కూడా మనకి రిటర్న్ ఇచ్చేయొచ్చు. అది జరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మరి ఈ డిస్ట్రిబ్యూటర్, డీలర్ పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళు ఎవరో అమ్మిన బ్యాచ్ స్టాక్‌ని వీళ్ళకంట కట్టేస్తారు. అంటే మరి వీళ్ళకి లాస్ కదా అది. దాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళేం చేస్తారు? బ్యాచ్ నంబర్స్ ఎంటర్ చేస్తారు. బాబు నీకిచ్చిన సేల్స్ ఇన్వాయిస్ ఉంది కదా! దాని మీద బ్యాచ్ నంబర్స్ ఎంటర్ చేశా నేను. ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ మీద ఉన్న బ్యాచ్ నంబరు, ఆ బిల్ మీద ఉన్న బ్యాచ్ నంబర్ ఒకటే చూసుకో. నేనిచ్చింది 333 బ్యాచ్ నంబర్. నువ్వు నాకిచ్చేది 222 బ్యాచ్ నంబర్. 2 ఒకటే ఎలా అవుతాయి? నువ్వు ఇది వేరే వాళ్ళ స్టాక్ నాకు అంటగడుతున్నావు. నేను తీసుకోనని ఈ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. అలా మనకి సేల్స్ చేసేటప్పుడు ఈ బ్యాచ్ నంబర్స్ అలా యూజ్ అవుతాయి. మనం ఈజీగా ట్రేస్ ఔట్ చేసేయొచ్చు. మనం అమ్మిన సరికే వాడు తిరిగి పంపించాడా? లేదా వేరే వాళ్ళ సరుకు మనకి తిరిగి పంపించాడా? అనేది ఈ బ్యాచ్ నంబర్స్ ద్వారా మనం ట్రేస్ ఔట్ చేయొచ్చన్నమాట. ఓకేనండి. మీకు అర్థమైందా? అవును సార్. నెక్స్ట్ ఆ బ్యాచ్ నంబర్స్ కింద మెయింటైన్ ఎక్స్‌పైరీ డేట్స్ ఫర్ బ్యాచెస్ అని ఉన్నాయి కదా! మెయింటైన్ ఎక్స్‌పైరీ డేట్స్ ఫర్ బ్యాచెస్ అని ఉన్నాయి కదా! అంటే ఆ బ్యాచెస్‌తోని ఇప్పుడు మెడిసిన్స్ ఇలాంటి వాటి ప్రొడక్ట్స్‌కి కంపల్సరీ బిల్ ఇచ్చేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ మనం మెన్షన్ చేయాలండి ఆ బిల్ మీద. కంపల్సరీ. మీరెక్కడ మెడికల్ షాప్‌లో మీరు బిల్ తీసుకున్నా దాని ఎక్స్‌పైరీ డేట్స్ ఆ బిల్ మీద కంపల్సరీ ఉండాలి. అది రూల్ అనమాట. అలాంటి ఏమైనా ఇన్వాయిసెస్ మీద ఎక్స్‌పైరీ డేట్ కూడా మనం మెన్షన్ చేయాలనుకోండి మన ప్రొడక్ట్స్ మీద. దాన్ని ఎనేబుల్ చేసుకుంటాం. అప్పుడు సేల్స్ ఇన్వాయిస్‌లో ఈ బ్యాచ్ నంబరు, ఎక్స్‌పైరీ డేట్స్ 2 కూడా ఆ సేల్స్ ఇన్వాయిస్ డాక్యుమెంట్‌లో మనం ఎంటర్ చేసిన స్టాక్ ఐటెమ్స్‌తో పాటు వచ్చేస్తుంది. ఓకే. ఓకేనండి. ఈ సెషన్ కంప్లీట్ అవుతుందండి. నేను మీకు వేరే లింక్ ఫార్వర్డ్ చేస్తాను. అందులో లాగిన్ అవ్వండి. ఒక 2 మినిట్స్‌లో నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనండి?